హాయ్, ఈ వీడియోలో మనం డేటా సెక్యూరిటీలో ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఆర్గనైజేషన్ లెవెల్ సెక్యూరిటీని ఎలా డిఫైన్ చేస్తాము, మనం ఎలా సెట్ చేస్తాము అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి? జనరల్గా ఆర్గనైజేషన్ అంటే ఏంటి? మనం ఈ ఒక కంపెనీలో వర్క్ చేస్తే ఫస్ట్ మనకి ఆ కంపెనీలో మన పేరు మీద యూజర్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఎవరు చేస్తారు? అది సిస్టమ్ అడ్మిన్ చేస్తారు. సిస్టమ్ అడ్మిన్ మన పేరు మీద మనకు ఒక సపోజ్ ఈ డెవలపర్ 3 యు ఆర్ యాక్చువల్ యూజర్ అనుకోండి మీరు ఇప్పుడు. సో మీరు ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అవుతారో మీకోసం సిస్టమ్ అడ్మిన్ మీకంటూ ఒక యూజర్ని క్రియేట్ చేస్తారు, రైట్? ఆ కంపెనీ ఆర్గ్లో క్రియేట్ చేసి మనకి ప్రొఫైల్ అసైన్ చేస్తారు, లైసెన్స్, సేల్స్ ఫోర్స్ అట్లా రెస్పెక్టివ్ అన్నీ అసైన్ చేసిస్తారు, రైట్? తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఇక్కడ వాళ్ళు వెరిఫై ఈమెయిల్ అని ఇస్తారు. సో ఇది వెరిఫై అని ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేస్తే మనకు ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఈ రీసెట్ పాస్వర్డ్ కూడా క్లిక్ చేస్తే మనం పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. దెన్ సక్సెస్ఫుల్గా ఆ పర్టికులర్ లింక్తో మనం లాగిన్ అవ్వచ్చు మన రెస్పెక్టివ్ మన ఆర్గ్కి, అంటే మన ఇండివిజువల్ యూజర్ లాగిన్ అవ్వచ్చు కంపెనీ ఆర్గ్కి, రైట్? ఇది జనరల్ యూజర్ క్రియేషన్. సో ఇది ఎవరు చేస్తారు? సిస్టమ్ అడ్మిన్ చేస్తారు. సిస్టమ్ అడ్మిన్ విల్ కీప్ అ లిస్ట్ ఆఫ్ ఆథరైజ్ యూజర్ ఫర్ యువర్ ఎంటైర్ ఆర్గనైజేషన్. సో సిస్టమ్ అడ్మిన్ ఒక్కరే న్యూ యూజర్ని యాడ్ చేసి, అంటే ఒక్కరే యాడ్ చేయాలి అన్నట్టు రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, బట్ మోస్ట్లీ సిస్టమ్ అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేస్తారు. ఓకే, మీరు అడ్మిన్స్గా వర్క్ చేయాల్సి వస్తే అప్పుడు మీరు కూడా యూజర్స్ని క్రియేట్, ఐ మీన్ ఇఫ్ రిక్వైర్డ్ మీరు కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది, రైట్? సో అట్లా యూజర్ క్రియేషన్ గురించి మనం ఆల్రెడీ యూజర్ అనే టాపిక్లో చెప్పుకున్నప్పుడు యూజర్ అంటే ఏంటి అని, ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా చూసాము. ఓకే, ఇది జనరల్ యూజర్ యూఐ అనమాట. ఓకే, ఈ యూజర్ యూఐలో మనకి ఇక్కడ లాగిన్ హిస్టరీ కూడా ఉంటుంది. ఓకే, ఏ టైంకి లాగిన్ అయ్యారు, ఏ ఐపీ అడ్రస్తో లాగిన్ అయ్యారు, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆర్గనైజేషన్ లెవెల్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, ఏ యూజర్ ఇప్పుడు మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు లింక్ ఇచ్చారనుకోండి వేరే వాళ్ళకి, మీ లింక్, మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు కూడా లాగిన్ అవ్వచ్చు, రైట్? సో అట్లా కాకుండా మీ ఐపీ అడ్రస్తో రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఓకే, వీ కెన్ రెస్ట్రిక్ట్ త్రూ ఐపీ అడ్రస్. అంటే ఇక్కడ లాగిన్ హిస్టరీలో చూడండి, ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ అనేది తీసుకుంది, ఏ ఐపీ అడ్రస్తో లాగిన్ అయ్యామని చెప్పి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే మనం సెట్ చేయవచ్చు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఐపీ అడ్రస్ ఉంటేనే లాగిన్ అవ్వాలి, ఎల్స్ లాగిన్ చేయకుండా మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు. ఓకే, దెన్ ఇంకా లాగిన్ స్పెసిఫిక్గా పర్టికులర్ యూజర్ ఆ ప్రొఫైల్స్కి లాగిన్ అవర్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, దెన్ పాస్వర్డ్ పాలసీస్. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ యూజర్కి ఇది ఉందనుకోండి, సిస్టమ్ అడ్మిన్ ఈ ప్రొఫైల్లో ఎవ్రీ ప్రొఫైల్కి మనకి పాస్వర్డ్ పాలసీస్ అన్నీ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఎండ్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ పాస్వర్డ్ పాలసీస్ ఉన్నాయి. అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, యూజర్ పాస్వర్డ్ ఎక్స్పైర్స్. మనం సక్సెస్ఫుల్గా కంపెనీలో లాగిన్ అయ్యాక వాళ్ళు ఇలా 30 daysకి మళ్ళీ మనకు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలని ఆప్షన్ ఇవ్వచ్చు. తర్వాత పాస్వర్డ్ లాస్ట్ 3 times మాత్రం రిమెంబర్ ఉంది. అంటే ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్లో మనం చూస్తాము, మనకి సమ్ టైమ్స్ ఎర్రర్ వస్తుంది, మనం లాస్ట్ యూజ్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ యూజ్ చేయరాదు. బ్యాంకింగ్లో ఇది చాలా యూజ్ ఉంటుంది. లైక్ ఏమైనా బ్యాంక్ వెబ్సైట్స్లో మనం పాస్వర్డ్ చేంజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ వస్తుంది మనకి, ప్లీజ్ యూజ్ అదర్ పాస్వర్డ్, ఇంతకుముందు దానికన్నా వేరే పాస్వర్డ్ ఇవ్వండి. అట్లాంటివి ఎన్ని పాస్వర్డ్స్ అలౌ చేయకూడదు, ఇవన్నీ కూడా పెట్టవచ్చు. మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలి, అండ్ పాస్వర్డ్ కాంప్లెక్సిటీ లైక్ ఆల్ఫా న్యూమరిక్, క్యాపిటల్, అప్పర్ కేస్ ఇలాంటివి మనం డిఫైన్ చేయవచ్చు. పాస్వర్డ్ క్వశ్చన్ రిక్వైర్మెంట్ ఉందా లేదా, అండ్ ఇన్వాలిడ్ అటెంప్ట్స్. అంటే మనం కొన్నిసార్లు చూస్తాము కొన్ని వెబ్సైట్స్లో లాగిన్ చేసేటప్పుడు 5 times చేస్తే యూ ఆర్ లాగిన్ మోర్ దెన్ 5 times, యూ ఆర్ నాట్ అలౌడ్ టు లాగిన్ ఫర్ టుడే, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ 24 hours. అట్లా కొన్ని ఎర్రర్స్ వస్తాయి కదా మనకి, వార్నింగ్స్, అవి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇదంతా ఇట్లా పాస్వర్డ్ పాలసీస్ ఎందుకు యూజ్ చేస్తాము? మనం ఎవరైతే యూజర్స్కి యాక్సెస్ ఇస్తామో వాళ్ళకి లైక్ ఎన్ఫోర్స్ చేస్తున్నాము స్ట్రాంగ్ పాలసీ రూల్స్ని. ఓకే, ఈ పాస్వర్డ్ పాలసీస్ ద్వారా మనకి ఫ్రీక్వెంట్గా మనం పాస్వర్డ్ చేంజెస్ చేయడం వల్ల
మనకి సెక్యూర్గా ఉంటుంది. అలాగే ఇవన్నీ కండిషన్స్ పెట్టామనుకో, లెంత్, అలాగే పాస్వర్డ్ కాంప్లెక్సిటీ, ఇవన్నీ ఉంటే కూడా ఆ పాస్వర్డ్ అనేది అంత ఈజీగా ట్యాంపర్ అవ్వడం ఆర్ఎల్స్ ఈజీ ఐడెంటిఫికేషన్ అనేది ఉండదు, కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి సెక్యూర్గా ఉంటుంది, రైట్? ఓకే, నెక్స్ట్ రెస్ట్రిక్ట్ లాగిన్ యూజర్స్ ఫర్ స్పెసిఫిక్ అవర్స్ అండ్ లొకేషన్. ఈ యూజర్స్లోనే కింద మనకి ఓకే ఇక్కడ ఈ ప్రొఫైల్లో లాగిన్ అని ఒకటి ఉంటుంది, ఇక్కడ లాగిన్ ఐపీ రేంజ్. ఓకే, లాగిన్ ఐపీ రేంజ్ అండ్ ఇక్కడ లాగిన్ అవర్స్. సో ఇక్కడ ఎడిట్ చేస్తే లాగిన్ అవర్స్ మనం మెన్షన్ చేయొచ్చు. అంటే సండే ఒకవేళ మనం ఇక్కడ నన్ అని ఇచ్చామనుకో, ఇట్ కన్సిడర్డ్ యాజ్ హాలిడే అనమాట. సెలెక్ట్ ద డేస్ అండ్ అవర్స్ సో దట్ ద యూజర్స్ విత్ దిస్ ప్రొఫైల్ ఆర్ అలౌడ్ టు లాగిన్. నోట్ ఆల్ ద టైమ్స్ ఆర్ ఎగ్జాక్ట్ టు స్పెసిఫిక్ టైమ్ జోన్. సో మనం ఇట్లా మెన్షన్ చేసామనుకోండి 10 to 6. సో మండే ఈ 10 to 6 టైంలోనే మనకి లాగిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనం లాగిన్ అయినా మనకి అదే యాక్సెస్ అనేది లైక్ యూఆర్ ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అడ్మిన్ అట్లా ఒక ఎర్రర్ వస్తుంది. ఓకే, సో మనం ఆఫ్టర్ దిస్ టైం వీ కాంట్ లాగిన్. ఓకే, ఇట్లా లాగిన్ అవర్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. పర్ డే మొత్తం సండే ఇట్లా నన్ను ఇస్తే అది హాలిడే అని కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, వీ కెన్ సేవ్ ఇట్. అండ్ ఇది ఎవరికి అప్లై అవుతుంది? ఈ ప్రొఫైల్ ఎవరికైతే మనం అసైన్ చేస్తామో ఆ పర్టికులర్ అన్ని యూజర్స్కి అప్లికేబుల్ అవుతుంది ఇక్కడ, ఈ వ్యూ యూజర్స్. సో ఈ సిస్టమ్ అడ్మిన్ న్యూ అనే ప్రొఫైల్ ఎవరికి ఉంది? ప్రస్తుతానికి డెవలపర్ 3 యూజర్కి ఉంది. సో ఈ డెవలపర్ 3 యూజర్కి మనం ఆ లాగిన్ అవర్స్ సెట్ చేస్తే ఈ సిస్టమ్ అడ్మిన్ న్యూ ప్రొఫైల్కి సెట్ చేస్తే ఈ డెవలపర్ 3కి అప్లై అవుతుంది. అట్లాగే ఇక్కడ 10 మెంబర్స్ని కూడా మనం పెట్టవచ్చు, 10 యూజర్స్ని పెట్టి ఇట్లా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఓకే, ఇంకొకటి లాగిన్ ఐపీ రేంజ్ అని ఉంది. ఓకే, మనం ఇందాక చూసాం లాగిన్ హిస్టరీలో. ఓకే, ఆ లాగిన్ హిస్టరీలో మనం ఏదైతే ఐపీ రేంజ్ ఇచ్చామో అది ఇక్కడ మనం ఎంటర్ చేసి ఫ్రమ్ దిస్ టు దిస్ అని ఇవ్వచ్చు. ఓకే, ఈ ఐపీ అడ్రస్ నుంచి ఈ ఐపీ అడ్రస్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇస్తే ఇట్ విల్ నాట్ అలౌ, విల్ ట్రై టు ఇంప్లిమెంట్. ఓకే, సో యాక్చువల్గా ఇదొక బ్రౌజర్ అండ్ ఇదొక బ్రౌజర్. ఈ బ్రౌజర్లో మనం ఇంకొక యూజర్ లాగా లాగిన్ అవుదాం. లెట్స్ గో బ్యాక్ టు యూజర్స్. సో ఇక్కడ స్టాండర్డ్ ప్రొఫైల్ 2 యూజర్స్కి ఉంది, విల్ సి. ఓకే, ఈ స్టాండర్డ్ ప్రొఫైల్కి వెళ్ళిపోయి అంతకన్నా ముందు మనం ఐపీ అడ్రస్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఈ డెవలపర్ 2 ప్రొఫైల్కి వెళ్దాము అండ్ దెన్ ఓకే, ఈ డెవలపర్ 2 ప్రొఫైల్లో లాగిన్ హిస్టరీ. ఓకే, సో ఇది అన్నమాట. చూడండి, ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్ ఐపీ మనం పెట్టేసి ఉన్నాం అనుకుంటా ఆల్రెడీ. మేబీ ఫర్ అదర్ యూజర్ టాపిక్లో చెప్పేటప్పుడు వి యూజ్డ్, ఐ థింక్ వీ కెన్ చెక్. ఓకే, ఈ ప్రొఫైల్లో ఆల్రెడీ ఐపీ అడ్రస్ అనేది మనం మెన్షన్ చేసాము. ఓకే, చూడండి, ఈ ఐపీ అడ్రస్తో ఫ్రమ్ హియర్ స్టార్టింగ్ 87 నుంచి 90 వరకు వాళ్ళు ఈ విత్ ఇన్ దిస్ ఐపీ అడ్రస్ ఉంటే లాగిన్ అవ్వచ్చు. బట్ ఈ ఐపీ అడ్రస్ కాకుండా ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ అనేది చేంజ్ అయింది. సో ఇట్ ఈస్ నాట్ అలవింగ్ టు లాగిన్. ఓకే, వీ కెన్ ట్రై login.salesforce.com పెట్టేసి ఇక్కడ ఈ పర్టికులర్ యూజర్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్. ఇప్పుడు సంథింగ్ ప్లీజ్ చెక్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఇఫ్ యూ స్టిల్ కాంట్ లాగిన్ కాంటాక్ట్ యువర్ సిస్టమ్ అడ్మిన్. అండ్ ఇక్కడ మనం జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చూద్దాం. ఈ పర్టికులర్ యూజర్ ఈ టైంకి లాగిన్ అయ్యారు, ఏం ఎర్రర్ వచ్చింది విల్ గెట్ టు నో. ఓకే, ఈ లాగిన్ హిస్టరీలో కనిపిస్తుంది. ఓకే, ఇన్వాలిడ్ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ ఇన్వాలిడ్ కాబట్టి లాగిన్ అవ్వలేకపోయారు. అదే ఐపీ అడ్రస్ రెస్ట్రిక్షన్ వల్ల కూడా స్టిల్ సేమ్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ వస్తుంది. విల్ ట్రై టు లాగిన్ విత్ డెవలపర్ 1 యూజర్. ఐ థింక్ ఆ యూజర్కి పాస్వర్డ్ రీసెట్ చేసి ఉన్నాము.
సో ఈ యూజర్ నేమ్ వచ్చేసి educate1. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చింది. లెట్స్ రీఫ్రెష్ దిస్. సో ఈ developer1 ట్రై చేద్దాము. ఐపీ రేంజ్ సక్సెస్ఫుల్గా వచ్చిందా లేకపోతే ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఉందా ఏంటి అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ. యా, స్టిల్ ఇది కూడా ఇన్వాలిడ్ పాస్వర్డే వస్తుంది. ఓకే, విల్ సీ ఫర్ దాట్. ఓకే, మేబీ పాస్వర్డ్ సమ్ ఇష్యూ వల్ల ఇది వస్తుంది. ఓకే, ఆర్ ఎల్స్ వీ కెన్ రీసెట్ ద పాస్వర్డ్. సో ఇట్లా ఈ రీసెట్ పైన క్లిక్ చేస్తే ఈ పర్టికులర్ మెయిల్కి మెయిల్ వస్తుంది. ఇప్పుడు చూడండి, a new password has been sent to here. Okay, let's refresh this. Yeah, we can reset the password from here. Yeah, password reset okay, let's try one more time. సమ్ పాస్వర్డ్ ఇష్యూ వల్ల అక్కడ మనకి లాగిన్ హిస్టరీలో ఇన్వాలిడ్ పాస్వర్డ్ వస్తుంది. యాక్చువల్గా పాస్వర్డ్ కరెక్ట్గా సెట్ అయిపోతే మనము ఐపీ రేంజ్ ఏదైతే ఇచ్చామో దానివల్ల కూడా మనకి రెస్ట్రిక్షన్ అనేది వచ్చింది అని చెప్పి వస్తుంది. ఓకే, యూ కెన్ సీ హియర్ రెస్ట్రిక్టెడ్ ఐపీ అడ్రస్ అని వచ్చింది. అండ్ ఈ లాగిన్ డాట్ ఇలా ట్రై చేస్తే లాగిన్ డాట్ salesforce.com చూస్తేనేమో ఇన్వాలిడ్ పాస్వర్డ్ వచ్చింది. ఈ పర్టికులర్ యూఆర్ఎల్తో ట్రై చేస్తే రెస్ట్రిక్టెడ్ ఐపీ అడ్రస్. ఇఫ్ యూ అబ్జర్వ్ టైమర్. ఓకే, సో ఈ రెస్ట్రిక్టెడ్ ఐపీ అడ్రస్ అయితే వచ్చింది. ఐపీ అడ్రస్ ఏంటి ఇక్కడ మనకి ఎండింగ్లో 114 ఉంది. బట్ మనం ఏం డిఫైన్ చేసాము, డిఫైన్ చేసినప్పుడు ఈ ప్రొఫైల్కి స్టాండర్డ్ ప్రొఫైల్కి ఇక్కడ 87 to 90, బట్ ఇది 114 ఉంది. అందుకే మనకి అది రెస్ట్రిక్టెడ్ ఐపీ అని వస్తుంది. ఇట్లా మనం అసలు లాగిన్ అవ్వకుండా మనం రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఓకే, సో ఈ పాస్వర్డ్ పాలసీస్ అనేది చూసాము. రీసెట్ పాస్వర్డ్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని కండిషన్స్ లైక్ లెంత్ 8 కన్నా తక్కువ ఉంటే మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు. అంటే పాస్వర్డ్ లెంత్ షుడ్ బి మోర్ దాన్ 8, క్యాపిటల్ స్మాల్ ఇలాంటివి మనం సెట్ చేయవచ్చు. రెస్ట్రిక్ట్ లాగిన్ టు స్పెసిఫిక్ అవర్స్ ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఈ ప్రొఫైల్లో మనకి ఇక్కడ లాగిన్ అవర్స్ని మెన్షన్ చేసామనుకోండి, అపార్ట్ ఫ్రమ్ దట్ లాగిన్ అవర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అలౌ చేయదు అసలు లాగిన్ అవ్వడానికి. ఓకే, అండ్ ఐపీ లిమిట్ మనం ఇప్పుడే చూసాం ఇక్కడ. ఓకే, ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఐపీ ఇట్లా విత్ ఇన్ దట్ ఐపీ రేంజ్లో లేకపోతే ఐపీ అడ్రస్ రెస్ట్రిక్టెడ్ అని చెప్పి మనకు ఎర్రర్ వస్తుంది. సో ఆర్గనైజేషన్ లెవెల్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ పర్టికులర్ ఆర్గ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి లాగిన్ అవ్వడానికి రెస్ట్రిక్ట్ చేసేస్తున్నాం. అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే ఆర్గ్ ఉంటుందో మనకి దాంట్లో అసలు యాక్సెస్ ఫస్ట్ యాక్సెస్ కావాలి కదా. ఏదైనా పర్ఫామ్ చేయాలి అంటే ఒక యూజర్ వచ్చి ఆ పర్టికులర్ ఆర్గ్లోకి లాగిన్ అయిన తర్వాతనే వాళ్ళకి అప్లికేషన్స్, ఆబ్జెక్ట్స్ అవన్నీ యాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వాలి. ఆ లాగిన్ అవ్వడానికి మనం ఇలా రెస్ట్రిక్ట్ చేయవచ్చు. ఓకే, ఈ యూజర్లో అండ్ ప్రొఫైల్ని యూజ్ చేసుకొని రెస్ట్రిక్షన్ అనేది చేయవచ్చు. ఓకే, ఇది ఆర్గనైజేషన్ లెవెల్ సెట్టింగ్స్. ఓకే, సెక్యూరిటీ సెట్టింగ్స్. ఓకే, సో మనకి సింపుల్గా ఇప్పుడు ఫైనల్ ఓవర్వ్యూ ఏంటంటే ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఒక పర్సన్ వచ్చి మన సేల్స్ ఫోర్స్లో లాగిన్ అవ్వాలి అని అంటే వాళ్ళకి వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్ అండ్ వ్యాలిడ్ ఐపీ రేంజెస్ అండ్ లాగిన్ అవర్స్ ఇవన్నీ అడ్మిన్ ఆర్ ఎనీవన్ ఆ సేల్స్ ఫోర్స్ ఆర్ యాక్సెస్ ఎవరు ఇస్తారో వాళ్ళు సెట్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ మనం ఇట్లా సమ్ షార్ట్ డ్యూరేషన్ కోసము బ్రేక్లో వెళ్ళామనుకోండి ఆఫీస్ నుంచి, షార్ట్ డ్యూరేషన్ లైక్ సమ్ మెటర్నిటీ లీవ్ ఆర్ ఎల్స్ ట్రిప్ అట్లా ఏమైనా వెళ్ళినప్పుడు కూడా ఫ్రీజ్ చేస్తాము మనం ఆ యూజర్ని. డీయాక్టివేట్ చేయకుండా ఫ్రీజ్ చేసినప్పుడు కూడా
అది మనం సైన్ ఇన్ అవ్వలేము, మన అకౌంట్ని మనం యాక్సెస్ చేసుకోలేము సేల్స్ ఫోర్స్ ఆర్గ్ని. అప్పుడు కూడా వాళ్ళకి ఇలా వస్తుంది, ఓకే దిస్ యూజర్ ట్రై టు లాగిన్ ఇట్లా అని చెప్పి వాళ్ళకి ఇలా లాగిన్ హిస్టరీలో చూసుకోవచ్చు. ఓకే, యా దాట్స్ ఆల్ అబౌట్ ఆర్గనైజేషన్ లెవెల్ security. Okay, in next part we'll cover about object level security. Yeah, thank you, that's all.